దావోస్ ఈ పేరు విన్న వెంటనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకు మధ్య జరిగే ఒప్పందాలు గుర్తువస్తాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి నెల ఆఖరులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా పరిశ్రమల మంత్రులు దావోస్లో పర్యటించడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా దావోస్లో పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, వాటి వల్ల కలిగే ఫైనాన్షియల్ బెనిఫిట్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటి గురించి ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం. ఒక సంవత్సరం దావోస్లో పర్యటించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అప్పటి అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ప్రపంచ స్థాయి నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక మేధావులు వీరంతా ఈ సదస్సులో పాల్గొంటారు. ఇక ఈ సంవత్సరం కూడా 2025లో జరుగుతున్న దావోస్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులతో పాటు మరో 4 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లారు. కాబట్టి అసలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏం జరుగుతుంది, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు దావోస్ సదస్సు ఎలా ఉపయోగపడుతుంది, దావోస్ సదస్సులో పాల్గొనడం వల్ల కలిగే లాభాలేంటి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి క్లియర్ గా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాము. వీడియో ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దావోస్ ఇది స్విట్జర్లాండ్ దేశంలోని తూర్పు అల్ప్ పర్వతాల్లో జ్యూరిచ్ సమీపంలో ఉండే ఒక అందమైన హిల్ స్టేషన్. చుట్టూ ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం దావోస్ సొంతం. ఏడాది పొడవునా దావోస్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలోనే ఉంటాయి. ఇక శీతాకాలంలోనైతే విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది. దావోస్ జనాభా మొత్తం 10,000 కన్నా తక్కువే. స్విట్జర్లాండ్లోని ఈ చిన్న మారుమూల పట్టణం దావోస్కు మాత్రం బిజినెస్ సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ కి దావోస్ వేదిక అవుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేయబడ్డ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి గవర్నమెంట్, ఇండస్ట్రియల్ అండ్ సోషల్ ఎజెండాను రూపొందించేందుకు కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషనల్ స్పిరిట్ ను పెంచడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం పనిచేస్తుంది. 1970ల ప్రారంభంలో ప్రచన్న యుద్ధం, వియత్నాం యుద్ధం లాంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడింది. ఆ సమయంలో జర్మనీకి చెందిన ఆర్థికవేత్త, ఎకనామీ ప్రొఫెసర్ క్లాస్ షాబ్ ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు షేర్ హోల్డర్స్ థియరీని ప్రతిపాదించాడు. షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ప్రోత్సహించడం కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వ సహకారంతో 1971లో యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అనే ఒక సంస్థను ప్రారంభించాడు. 1971లో క్లాస్ షాబ్ మొదలుపెట్టిన ఈ యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం సదస్సు నిర్వహించేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ ఎంచుకున్నారు. షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ని ప్రోత్సహించడం, దాని ద్వారా లాంగ్ టైం బెనిఫిట్స్ ఎలా పొందడం అనే విషయం మీద కేవలం యూరోప్కి చెందిన పారిశ్రామికవేత్తలు మాత్రమే సమావేశం అయ్యేవారు. కానీ 1973లో మొదటిసారిగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు యూరోపియన్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానించారు. ఆర్థిక, సామాజిక సమస్యల మీద కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది. సదస్సు మొదలైనప్పుడు కేవలం యూరోపియన్ కంపెనీల ప్రతినిధులు మాత్రమే పాల్గొనేవారు. కానీ 1975 నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న 1000 పాపులర్ కంపెనీలకు మెంబర్షిప్ కల్పించింది. దాంతో ప్రతి సంవత్సరం దావోస్ సదస్సు పరిధి విస్తరిస్తూ వచ్చింది. 1987 వరకు యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా ఉన్న ఈ ఆర్గనైజేషన్ పేరుని 1987లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా మార్చారు. ప్రతి సంవత్సరం జనవరి నెల ఆఖరులో దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మెంబర్షిప్ గా ఉన్న కంపెనీలతో పాటు ఇన్వెస్టర్లు, బిజినెస్ పీపుల్, పొలిటికల్ లీడర్స్, ఆర్థికవేత్తలు, జర్నలిస్టులు, వీరితో పాటు సెలబ్రిటీలను కూడా సదస్సుకు ఆహ్వానించారు. అయితే ప్రతి సంవత్సరం ఆ సదస్సు దావోస్లోనే ఎందుకు జరుగుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 1971లో సదస్సు ప్రారంభమైనప్పుడు క్లాస్ షాబ్ దావోస్ ఎంచుకున్నాడు. ముఖ్యంగా దావోస్ హిల్ స్టేషన్ కావడంతో సమావేశానికి వచ్చే ప్రతినిధులు సమావేశంలో పాల్గొనడంతో పాటు అందమైన ఆల్ప్ పర్వతాల్లో హాలిడే ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన దావోస్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. ఇక రాను రాను దావోస్లో ప్రపంచ స్థాయి వ్యక్తులు పాల్గొనేందుకు అనుకూలంగా ఉండేందుకు అన్ని సదుపాయాలు సమకూరాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొనే ఈ సదస్సుకి సెక్యూరిటీ పరంగా దావోస్ సేఫ్ ప్లేస్ అని పేరొచ్చింది. దాంతో దావోస్లో మాత్రమే WEF సదస్సు జరుగుతుంది. దావోస్ WEF సదస్సు అంటే కేవలం పెట్టుబడులు పెట్టడం కోసం, పరిశ్రమలు స్థాపించడం కోసం జరిగే సదస్సుని మాత్రమే మనం అనుకుంటాం.
కానీ దావోస్ లో జరిగే ఈ సదస్సుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, టెక్ లీడర్స్, ఎకనామిస్టులు, పొలిటికల్ లీడర్స్ పాల్గొనే ఈ సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఒక అజెండా ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ పనితీరుకు తగ్గట్టుగా పారిశ్రామిక, ప్రభుత్వ రంగాల్లో తీసుకోవాల్సిన మార్పులేంటి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలి, ఎలాంటి విధానాలను అమలు చేయాలి, ఇలాంటి ఎన్నెన్నో విషయాల మీద మేధావులు, ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు చర్చలు జరుపుతారు. ప్రపంచ స్థాయి వ్యక్తులు పాల్గొనే సదస్సు కావడం వల్ల సదస్సులో తీసుకునే నిర్ణయాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. 2025లో జనవరి 20న దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. జనవరి 24 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్ అంటే మేధో యుగానికి సహకారం అనే అజెండాను ఎంచుకున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే నిర్ణయాలు, చర్చలు జరిగే ఈ సమావేశంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులను ఆకర్షించే ప్రభుత్వ అధినేతలకు ఈ సదస్సు చాలా ఉపయోగపడుతుంది. స్టార్టప్ల నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు పెట్టుబడుల ఆకర్షణకు దావోస్ WEF సదస్సుని గోల్డెన్ ఆపర్చునిటీగా భావిస్తారు. అందుకే ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు తమ తమ పరిశ్రమల మంత్రులతో కలిసి ఈ సదస్సుకు స్వయంగా హాజరవుతారు. 2024లో 100 కన్నా ఎక్కువ దేశాల నుండి ప్రభుత్వ అధినేతలు పాల్గొన్నారు. ఇక 2025లో కూడా దాదాపు 100 దేశాల నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా పెట్టుబడి పెట్టాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడులను ఆకర్షించే ప్రభుత్వ ప్రతినిధుల్ని ఒకే చోట చేర్చడం వల్ల దావోస్ WEF సదస్సుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 1995 నుంచే ఇండియా నుంచి ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సదస్సులో పాల్గొనడం తెలుగు రాష్ట్రాలకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా తమ తమ రాష్ట్రాల్లో పరిశ్రమలను ఆహ్వానించడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి ప్రభుత్వ విధానాలు అమలు చేసేందుకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఉపయోగపడుతుంది. ఈ సదస్సులో పాల్గొనడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తమ తమ ప్రాంతాల్లో పెట్టుబడుకున్న అవకాశాలని, ప్రభుత్వ సహకారాన్ని, ప్రభుత్వ విధానాలను వివరించడం, తమ తమ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సదుపాయాలని పారిశ్రామికవేత్తలకు పరిచయం చేయడం, వ్యాపారవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు వీటన్నిటినీ వివరించి పారిశ్రామికవేత్తలు ఆకట్టుకోవాల్సి ఉంటుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, విలేకరుల సమావేశాలు, డెలిగేట్స్తో మీటింగ్లు, ఇలా పెట్టుబడులను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్లిన వారు చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎవరికైతే వారి వారి వ్యాపార విస్తరణకు అనుకూలంగా అనిపిస్తుందో ఆ రాష్ట్రంలో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇండియన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ల నుంచి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇండియాను రిప్రజెంట్ చేస్తూనే వారి వారి రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఈసారి మాత్రం ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రం అత్యధిక ఒప్పందాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఈ సదస్సులో పాల్గొన్నారు. 1.64 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఒక్క సన్టెక్ కెమికల్ సంస్థే తెలంగాణలో 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. JSW, కంట్రోల్ ఎస్, మెగా ఇంజనీరింగ్, స్కై రూట్, HCL, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో వంటి సంస్థలు తమ తమ వ్యాపార విస్తరణకు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగడం ఇదే తొలిసారి. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, పరిశ్రమల మంత్రి TG భారత్ ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ సంస్థల సీఈఓలతో సమావేశమైన ఏపీ ముఖ్యమంత్రి బ్రాండ్ ఏపీ అనే నినాదాన్ని వివరించారు. మొత్తం 15 ఇంటర్నేషనల్ కంపెనీల సీఈఓలతో సమావేశమైన ఏపీ సీఎం రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను వివరించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించారు, కానీ భారీ ఒప్పందాలు ఏవీ ఈసారి జరగలేదు. అయితే వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినంత మాత్రాన అవన్నీ పరిశ్రమలుగా కార్యరూపం దాల్చుతాయని చెప్పలేం. దావోస్లో జరిగేవి కేవలం ప్రైమరీ MOUలు మాత్రమే. MOU తర్వాత ఆయా కంపెనీల ప్రతినిధులు రాష్ట్రానికి రావడం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను నేరుగా అంచనా వేయడం, ఆ తర్వాత పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ సహకారం, పెట్టుబడి పెట్టేందుకు నిధుల లభ్యత, ఇలాంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే ఆ MOU పరిశ్రమగా కార్యరూపం దాల్చుతుంది. కాబట్టి దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జరిగిన ప్రతి ఒప్పందం గ్రౌండ్ లెవెల్లో పరిశ్రమ ఏర్పాటు వరకు వెళ్లదు అన్న నిజాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.